ఇక్కడ మనకి ఆహ్, డ్రోన్ ఫ్లో అయిన తర్వాత, మనం ఫీల్డ్ వర్క్ స్టార్ట్ చేసే ముందు, మనకి పీపీఎమ్స్ అనేవి సీపీఆర్ ఆఫీస్ నుంచి మనం తీసుకెళ్తాము. మామూలుగా మనకేంటంటే, ఈ షేప్ ఫైల్స్‌లో మనం ఎడిట్స్ చేసుకుంటాం. అంటే మనం ఫీల్డ్ మీదకెళ్ళొచ్చిన తర్వాత మెజర్‌మెంట్స్ తీసుకుంటాం గదా! ఆ మెజర్‌మెంట్స్ తీసుకోవడానికి ఫీల్డ్ మీదకెళ్ళినప్పుడు పీపీఎం పీడిఎఫ్ మనం తీసుకెళ్తాం. అవి ఎడిట్స్ చేసేదేమో క్యూజీఎస్ ఫైల్‌లో మనం ఎడిట్ చేస్తాం. మనకి వీడేంటంటే కొన్నిసార్లు ఎస్‌వై వాడు ఈ పీపీఎం పీడిఎఫ్స్ మనకి ప్రొవైడ్ చేయడు. ఇప్పుడు చాలా వరకు విలేజెస్ అలాగే ఉన్నాయి. అందుకు దానికి మనం ఏం చేస్తున్నామంటే, ఆ పీపీఎం పీడిఎఫ్స్ కూడా మనమే ఓన్‌గా జనరేషన్ ఎలాగో ఈరోజు చూద్దాము. దానికి మనకి ఎస్‌వై వాడు మెయిన్‌గా మనకిచ్చేదేంటంటే, ఈ డాట్ జీడీబీ ఫైల్స్ అని ఇస్తాడు. ఈ డాట్ జీడీబీ ఫైల్స్ అనేవి మనకి క్యూజేఎస్‌లోను, ఆర్‌కేజీఎస్‌లో మాత్రం ఓపెన్ అవుతాయి. ఈ జీడీబీ ఫైల్ అనేది మనకు ఫార్మాట్. అంటే ఇప్పుడు వీడియోకి ఎలా డాట్ ఎంపీ4 అని ఉంటుంది. ఆడియో ఫైల్‌కి డాట్ ఎంపీ3 అని అలాగుంటుందో, మనకి సేమ్ అలాగే ఈ డాట్ జీడీబీ ఫైల్ అనేది ఒక ఫార్మాట్. ఇది క్యూజీఎస్‌లో ఓపెన్ చేయడానికి. ఈ ఫైల్ మస్ట్ అండ్ షుడ్‌గా మనకు కావాలి. మనకు అవుట్‌పుట్ పీడీఎఫ్స్ వచ్చేసరికి ఇలా వస్తాయి. అయితే ఈ పీడీఎఫ్ మనం క్యూజీఎస్‌లో జనరేట్ చేయడానికి ఆహ్, లెంగ్తీ ప్రాసెస్ అని చెప్పి మన వాళ్ళు దానికి ఒక చిన్న ప్లగిన్ తయారు చేసి ఇచ్చారు. అంటే ప్లగిన్ అంటే మనం చేసే వర్క్ దాంట్లో దాదాపుగా సగానికి తగ్గించేస్తుంది. ఇన్‌పుట్స్ ఇస్తాము. ఇన్‌పుట్స్ అంటే ఏరియా, పీపీఎం నంబర్ అలా ఇన్‌పుట్స్ ఇస్తాము. అవుట్‌పుట్ మనకి అది ప్రాపర్‌గా ఇస్తది. ఆ ప్లగిన్ ఇన్‌స్టాలేషన్ ఎలాగా? అండ్ నెక్స్ట్ ఆ ప్రాసెస్ మనం ఎలా యూజ్ చేసి చేస్తాం ప్లగిన్ యూజ్ చేసి అనేసి ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ప్లగిన్ ఇన్‌స్టాలేషన్ కన్నా ముందు క్యూజే సాఫ్ట్‌వేర్ అనేది మన దగ్గర ఉండాలి. క్యూజే సాఫ్ట్‌వేర్ అనేది మనం ఆల్రెడీ మీకు గ్రూప్‌లో లింక్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వీడియోలో కూడా లాస్ట్‌లో మీకు క్యూఆర్ కోడ్‌లో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలని లింక్ ఇస్తాము. అది ఫ్రీ అండ్ సాఫ్ట్‌వేరే. దాన్ని మనం ఆన్‌లైన్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాలేషన్ కూడా సింపుల్‌గానే ఉంటుంది. సో, క్యూఈఎస్ అనేది ఓపెన్ చేసుకుంటాం ఫస్ట్. దీంట్లో చాలా వర్షన్స్ ఉంటాయి. నేను లో ఎండ్ వర్షన్ 3.24 ఇన్‌స్టాలేషన్ చేసుకున్నాను. సో, క్యూఈఎస్ ఓపెన్ అయ్యాక మనం ఫస్ట్ ప్లగిన్ ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలి. మేమిచ్చేది. థర్డ్ పార్టీ ప్లగిన్. ఇందులో కొన్ని ఆల్రెడీ షార్ట్ కట్స్ ఉంటాయి. అలా కాకుండా మనకు కావాల్సింది పీపీఎం జనరేషన్ ఈజీ అప్ చేసిన ఒక ప్లగిన్. దాన్ని మన వాళ్ళు డిజైన్ చేశారు. అది ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే మనకి ఫస్ట్ టాప్‌లో నేమ్స్ కనిపిస్తున్నాయి కదా! ఇది మెనూ బార్ అంటారు. ఈ మెనూ బార్‌లో ప్లగిన్స్ అని ఒక ఆప్షన్ ఉండిద్ది. దాంట్లోకి వెళ్ళాక మేనేజ్ అండ్ ఇన్‌స్టాల్ ప్లగిన్స్ అని ఇంకో ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. లెఫ్ట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఆల్ మీద క్లిక్ చేయండి. మనకిక్కడ లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్ ఇన్‌స్టాల్ ఫ్రమ్ జిప్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు మేము జిప్ ఫైల్ ఇస్తాం మీకు. ఆ జిప్ ఫైల్ యూజ్ చేసి దీంట్లో మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఈ జిప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి రైట్ సైడ్ లాస్ట్‌లో జిప్ ఫైల్‌లో బ్రౌజ్ అనే ఆప్షన్ ఉండిద్ది. 3 డాట్ సింబల్. దాని మీద క్లిక్ చేస్తే మనము ఆ ఫైల్ ఎక్కడుందన్నది బ్రౌజ్ చేసుకుంటాం. ఆ జిప్ ఫైల్. మీకిచ్చే జిప్ ఫైల్ ఇది. గృహనక్ష బ్రాకెట్‌లో 3 అని ఉంటుంది. దీన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ చేశాక కింద ఇన్‌స్టాలేషన్ ప్లగిన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. ఇది థర్డ్ పార్టీ ప్లగిన్ అన్నాను కదా! సో, హార్మ్‌ఫుల్ ఇన్‌స్టాల్ చేయాలా వద్దా అని అడుగుతుంది. యెస్ కొడతారు. క్లోజ్ చేస్తారు. మనకి ప్లగిన్ అనేది ఇక్కడ ఈ సింబల్‌లో కనిపిస్తుంది. టార్గెట్ సింబల్‌లా ఉంటదా? బ్లాక్ సర్కిల్ లోపల, రెడ్ సర్కిల్ లోపల, గ్రీన్ సర్కిల్. ఇది మనకి ఇన్‌స్టాల్ అయిన ప్లగిన్. ఇన్స్ ప్లగిన్ ఇన్‌స్టాలేషన్ చేసుకున్న తర్వాత క్యూఎస్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి ఫ్రెష్‌గా ఓపెన్ చేయండి. ప్రాజెక్ట్ కంటిన్యూ చేయడానికి. మనం క్యూఎస్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం చేస్తామంటే సిఆర్ఎస్ ఫిక్స్ చేస్తాం.
దానికి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ న్యూ ప్రాజెక్ట్ తీసుకుంటాం. మనకి ఇక్కడ మెనూ బార్ అంటున్నాం కదా, మెనూ బార్ ఫస్ట్ ఏముంటుందంటే ప్రాజెక్ట్ అని ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ని క్లిక్ చేసినప్పుడు కింద న్యూ అని ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తుంది మన వర్క్ స్పేస్ మొత్తం చేయడానికి. ఈ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో సిఆర్ఎస్ అని ఉంటుంది. కరెంట్ సిఆర్ఎస్, వర్కింగ్ సిఆర్ఎస్. ఇది ఓల్డ్ జియోడెటిక్ సిస్టంలో ఉంది, డబ్ల్యూజిఎస్. ఇది మనం యూటీఎం జోన్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. యూటీఎం జోన్ అంటే యూనివర్సల్ ట్రాన్స్ఫర్స్ మెడికేటర్, అంటే మీటర్స్లో ఉంటుంది. WJS84 అనేది ఏంటంటే కోఆర్డినేట్స్, అంటే లాటిట్యూడ్ లాంగిట్యూడ్లో ఉండిద్ది. దాన్ని మనం మీటర్లో కన్వర్ట్ చేసుకుంటాను. మనకు మెయిన్గా మన ఆంధ్రప్రదేశ్ 3 జోన్లలో కవర్ అవుతుంది. ఎక్కడెక్కడంటే 44N, 43 నార్త్ అండ్ 45N, ఈ మూడిట్లో కవర్ అవుతుంది. మెయిన్గా మ్యాక్సిమం పోర్షన్ అంతా 44N కవర్ అవుతుంది. నేను తీసుకుని వెళ్ళి 44N ఉంది. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద అప్లై ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తారు. మనకి ఇక్కడ సిఆర్ఎస్ మారడం మీరు గమనించవచ్చు. 32644 అంటే దాని అథారిటీ ఐడి 32644 అనేది మనకి ఇక్కడ పడుతుంది. అది చేంజ్ అయ్యాక మీరు ఓకే చేసి దీన్ని క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేశాక ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ సిఆర్ఎస్ పెట్టాక, నేను ఇది అన్టైటిల్డ్ ప్రాజెక్ట్, అంటే దీనికి ఇంకా నేను సేవ్ చేయలే, అలాంటి పేరు పెట్టుకోలేదు ఈ ప్రాజెక్ట్. అంటే ప్రాజెక్ట్ అంటే వర్డ్ డాక్యుమెంట్ లాంటి ఒక డాక్యుమెంట్ లాంటిది. ఇప్పుడు వర్డ్ డాక్యుమెంట్ ఉంది, మనం దాంట్లో ఏ లెటర్ ఏమైనా రాసుకున్నా దానికి మనం ఆ ఫైల్కి నేమ్ పెట్టుకుంటాం కదా, అలాగే ఈ QGIS ప్రాజెక్ట్ కూడా ఒక నేమ్ పెట్టుకుంటున్నాం మనం వర్క్ స్పేస్ మొత్తానికి కూడా. దానికి ఏం చేస్తామంటే ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తాం, కింద సేవ్ అని ఆప్షన్ ఉండొచ్చు, క్లిక్ చేస్తారు. ఎక్కడ సేవ్ చేయాలో పాత్ అడుగుతుంది, పాత్ ఇస్తారు. నేను చేసే విలేజ్ పొన్నవరం కాబట్టి పొన్నవరం వస్తుంది. సేవ్ చేసాం. సిఆర్ఎస్ ఫిక్స్ చేశాక ప్రాజెక్ట్ అనేది సేవ్ చేసాం. దానికి ఇక్కడ నేను ఇచ్చిన నేమ్ కూడా టాప్లో కనిపిస్తుంది. మనం ప్రాజెక్ట్ సేవ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ORI అనేది మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అది ఎలాగంటే ఇక్కడ మనకి మెనూ బార్లో లెఫ్ట్ నుంచి 4th ఆప్షన్ ఉంది, లేయర్ అని. దాంట్లో యాడ్ లేయర్ అని ఉంటుంది, 3rd ఆప్షన్. దాంట్లో 2nd ఆప్షన్ ఏంటంటే యాడ్ రాస్టర్ లేయర్. వెక్టర్ లేయర్ అంటే మనం వర్క్ చేసేది, అంటే దాంట్లో మనం ఎడిట్స్ చేయగలం, ఏమైనా మోడిఫికేషన్స్ చేయగలం, దానికంటూ ఒకటి జామెట్రీ ఉంటుంది. కానీ రాస్టర్ లేయర్ ఏంటంటే దాన్ని అది ఒక ఇమేజ్ ఫార్మాట్ అన్నమాట, దాన్ని మనం ఎడిట్ చేయలేం. ఓన్లీ అది కోఆర్డినేట్ రెఫరెన్స్ సిస్టమ్తో మనకి కనిపిస్తుంది. దాని ఆధారంగా మనం వెక్టార్ లేయర్స్లో పాలిగాన్స్, లైన్స్, పాయింట్స్ అలా పెట్టుకొని మనం PPMs డ్రా చేసుకుంటాం. సో ఫస్ట్ నేను ఇమేజ్ యాడ్ చేసుకుంటున్నాను. లాస్ట్ మీద క్లిక్ చేశాక ఆ సోర్స్లో ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి కదా మన, అంటే బ్రౌజ్. ఆ ఫైల్ ఎక్కడుందో మనం బ్రౌజ్ చేసుకోవాలి. ORI అనేది మనకి 2 ఫార్మాట్లో ఇస్తాడు. ఎయిదర్ టిఫ్ .tif అని ఉంది కదా, టిఫ్, లేదంటే .ECW అని కూడా ఇంకొక ఫార్మాట్ ఉంటుంది. ఈ 2 ఫార్మాట్లో మనకి ORI అని ఇస్తాడు. ఈ 2 కాకుండా ఒక్కొక్కసారి ఆన్లైన్ లింక్ ఇస్తాడు. ఆన్లైన్ లింక్ ఇచ్చినప్పుడు మనం దాన్ని డౌన్లోడ్ చేసుకుంటాం. సో మనకు వచ్చేది మెయిన్గా ఈ 2, టిఫ్ ఆర్ ECW ఫైల్స్. దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం, ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి సెలెక్ట్ చేసుకున్న ఫైల్ పాత్ కనిపిస్తుంది. కనిపించాక మనకి రైట్ సైడ్ బాటంలో ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ఉంటుంది, యాడ్ చేస్తాం. యాడ్ చేసాక క్లోజ్ చేయండి. మనం
వర్కౌట్ చేసేటప్పుడు ఏ లేయర్స్ యాడ్ చేసుకుంటాం అనేది మొత్తం ఇక్కడ లిస్ట్ వస్తుంది మనకి. ఇది లేయర్స్ ప్యానల్ అంటారు దీన్ని. ఈ లేయర్స్ ప్యానల్ మనం ఏమేమి లేయర్స్ యాడ్ చేసుకుంటున్నామో, ఏమేమి లేయర్స్ క్రియేట్ చేసుకుంటున్నామో అనేది కూడా మొత్తం ఇక్కడ లిస్ట్ కనిపిస్తుంది. దేని మీద ఏది ఓవర్లాప్ అవుతుందో కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో మనకి ఇమేజ్ ఓవర్ ఇట్లా వస్తుంది. డ్రోన్ ఫ్లై అయ్యాక ఇమేజ్ ఇట్లా వస్తుంది. నెక్స్ట్ మనం వర్కౌట్ చేయడానికి పీపీఎంస్ డ్రా చేయడానికి వాడు ఇచ్చిన .gdb ఫైల్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూద్దాం. మనం ఇందాక అనుకున్నాం కదా, మనకి డ్రోన్ ఫ్లైమ్ టెస్ట్ ఇచ్చే ఫైల్ ఫార్మెట్ .gdbలో ఉంటుందని. ఈ ఫైల్ వాడు ఏదైతే ఇస్తున్నాడో దాన్ని మనం దాంట్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం. ఇది లేయర్ అనేది యాక్చువల్లీ అన్ని ఫైల్స్ దీంట్లో అనేది ప్రాపర్గా సపోర్ట్ చేయదు. ఇది ఆర్కిజేఎస్ అని పెయిడ్ వర్షన్. సో అందుకే వీడు ఏం చేస్తుందంటే ఈ ఫార్మెట్ని మనం డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం. డ్రాగ్ చేసి చూసి ఓపెన్ అయ్యాక ఇక్కడ వదిలేయాలి. మనకి దాంట్లో ఉన్న లేయర్స్ అన్ని కూడా ఇలా కనిపిస్తాయి, వాడు ఇచ్చిన లేయర్స్ అన్ని కూడా. కానీ దీంట్లో ఇప్పుడు మనం వర్కౌట్ చేసేది ఓన్లీ ఒక 2 లేయర్స్ మీద. అవేంటంటే బిల్టప్ ఏరియా అండ్ కంట్రోల్ పట్టుకొని మనకి ఇక్కడ కింద పార్ట్స్ లేయర్ అని ఇంకొక ఈ రెండు సెలెక్ట్ అయిన లేదు చూడండి. కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ అయ్యాక మనకి ఇక్కడ కింద 2 ఆప్షన్లు ఉంటాయి, యాడ్ లేయర్ టు గ్రూప్ అని. అది ఎప్పుడు మీకు సిస్టమ్ టిక్లో ఉంటుంది, దాన్ని అన్టిక్ చేసి పెట్టుకోండి. మనకి గ్రూప్గా వద్దు, విడిగా కావాలి 2 లేయర్స్. సో సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ రైట్ సైడ్ ఉంటుంది బాటంలో యాడ్ లేయర్, దాన్ని క్లిక్ చేయండి. మనకి ఇక్కడ లేయర్ ప్యానల్స్లో ఇలా 2 లేయర్స్ యాడ్ అవుతాయి. రెండు ఫైల్స్ అలా యాడ్ అయింది కదా. ఇప్పుడు మనకి ఏంటంటే వీడిచ్చిన జీడీబీ ఫైల్స్ మనకి ఒక్కొక్కసారి ఎడిటింగ్కి ఉండవు. అసలు ఎడిటింగ్ అంటే ఎట్లా చేస్తామంటే మనకి ఇక్కడ డిజిటైజింగ్ టూల్ బార్ అని ఉంటుంది. ఈ టూల్స్ అన్ని కూడా మనం ఎడిట్ చేయడానికి. నేను లేయర్ అనేది నాకు సపోర్ట్ చేస్తే నాకు ఈ ఎడిటింగ్ టూల్ బార్ అనేది ఎనేబుల్ అయ్యి ఇక్కడ చూస్తున్నాను కదా టాగ్ల్ ఎడిటింగ్ అని, ఇది ఎల్లో కలర్ పెన్సిల్ సింబల్ ఉంటుంది, అది హైలైట్ అవుతుంది. అది హైలైట్ అవ్వట్లేదంటే నేను ఈ లేయర్ ఎడిట్ చేయడానికి లేదన్నాను. దాన్ని మనం ఎడిట్ చేయడానికి లేనప్పుడు దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటాం, అంటే మన షేప్ ఫైల్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. QGISలో సపోర్ట్ చేసే ఫైల్లోకి కన్వర్ట్ చేసుకుంటాం ఫార్మెట్లోకి. దానికి మనం ఏం చేయాలంటే ఆ లేయర్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చాక కింద నుంచి 4th ఆప్షన్ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, దాంట్లో సేవ్ ఫీచర్ యాజ్. ఇక్కడ మనకి ఫైల్ ఫార్మెట్ వచ్చేసరికి ESRA షేప్ ఫైల్ అని ఉండాలి. చాలా ఫార్మెట్స్ ఉంటాయి, మనం చేసేది ESRA షేప్ ఫైల్, దీంట్లో సపోర్ట్ చేసేది. దాని కింద ఫైల్ నేమ్ అని ఉంటుంది, లాస్ట్లో బ్రౌజర్ ఉంటుంది. మన ఫైల్ని ఎక్కడ సేవ్ చేయాలనేది ఇక్కడ మనం ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న ఫైల్ ఏంటంటే పార్సల్ ఏరియా. సో ఫస్ట్ పార్సల్ ఏరియా అని ఇచ్చుకుంటున్నాను. ఆ ఫైల్ నేమ్ అనేది పార్సల్ ఏరియా అని ఇస్తున్నాను. టైప్ వచ్చేసరికి ESRA షేప్ ఫైల్ మనం సెలెక్ట్ చేసుకుంటే అదే ఉంటుంది. తర్వాత ఇక్కడ సేవ్ కొట్టాక మనం సెలెక్ట్ చేసుకుని పాత్ ఇక్కడ పడుతుంది. తర్వాత మీకు ఫస్ట్ ఫిక్స్ చెప్పాను కదా, ప్రాజెక్ట్ CRS మనం ఫిక్స్ చేసుకున్నామని. ఇక్కడ CRS లేయర్ CRS కూడా మనం ఫిక్స్ చేసుకోవాలి. లేయర్ CRS ఇందాక ఏమంటుంది 44 MB వీటిని 44 MB దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత
ఇక్కడ కింద లాస్ట్‌లో యాడ్ సేవ్డ్ ఫైల్ టు మ్యాప్ అని ఉంటది. అది టిక్‌లోనే ఉండాలి. ఓకే చేయండి. మనకి లేయర్ ఇలాగా ఇక్కడ అపియర్ అవుతుంది. నెక్స్ట్ పార్స్ లేయర్ అయిన తర్వాత సేమ్ అలాగే అదే ప్రాసెస్ బుల్లెట్ పేరు కూడా చేస్తాము. ఎక్స్‌పోర్టింగ్ రైట్ క్లిక్ చేస్తాను. ఎక్స్‌పోర్ట్ సేవ్ ఫీచర్ యాస్ షేప్ ఫైల్ తీసుకుంటాము. ఫైల్ పాత్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇది బుల్లెట్ పేరు. సేవ్ చేస్తాం. యూటీఎం ప్రాపర్ ఉండేలా చేసుకుంటాం. ఓకే చేస్తాం. మనకి ఇక్కడ యాడ్ అవుతుంది. యాడ్ అయ్యాక పాత ఫైల్స్ 2 కూడా డిలీట్ చేస్తాం. దానికి ఏం చేస్తామంటే ఆ 2 ఫైల్స్‌ని కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ రిమూవ్ లేయర్ అని ఉంటుంది. అది చేస్తాం. లేదు అంటే మనకి ఈ లేయర్ ప్యానెల్‌లోనే రైట్ సైడ్ లాస్ట్ ఆప్షన్ ఉంటుంది రిమూవ్ లేయర్ సాఫ్ట్‌వేర్. దాన్ని సెలెక్ట్ చేస్తే విజిబిలిటీ అయిపోతాయి. మనకి లేయర్స్ 2 అలాగ యాడ్ అయిపోయింది. లేయర్స్ 2 యాడ్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు వర్కౌట్ చేసిందంతా కూడా మాక్సిమం పార్ట్స్ లేయర్ అయితే. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే పీపీఎం జనరేషన్ చేస్తాం. పీపీఎం జనరేషన్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ ఓఆర్ఐ అవసరం లేదు. అందుకు ఫస్ట్ నేను ఓఆర్ఐ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పార్ట్స్ లేయర్ మీద రైట్ క్లిక్ చేసి మనకి ఇక్కడ ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. అంటే దాంట్లో ప్రతి ఫీచర్‌కి డీటెయిలింగ్‌గా మనకి ఒక ఎక్సెల్ షీట్‌లో దానికి అటాచ్ చేస్తాం. ఫీల్డ్స్ అన్నివి కూడా. అవన్నీ ఇక్కడ ఉంటాయి. సో దీనికి మనం ఫస్ట్ ఏం చేస్తామంటే లెఫ్ట్‌లో ఫస్ట్ ఆప్షన్ టాగుల్ ఎడిటింగ్ అని ఉంటుంది. పెన్సిల్ సింబల్ ఎల్లో కలర్‌ది. అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసినప్పుడు మనం ఆ ఫీచర్‌ని ఆ లేయర్‌ని ఎడిట్ చేయడానికి ఎనేబుల్ అవుతుంది. అది క్లిక్ చేశాక అదే మెనూ బార్‌లో రైట్ సైడ్ లాస్ట్ నుంచి 4థ్ ఆప్షన్ ఉంటుంది. మీకు ఓపెన్ ఫీల్డ్ క్యాలిక్యులేషన్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి క్రియేట్ న్యూ ఫీల్డ్ మీద టిక్ చేసి ఉంటుంది. దాంట్లో అవుట్పుట్ ఫీల్డ్ నేమ్ వచ్చేసరికి క్యాపిటల్ లెటర్‌లో పీపీఎం అని ఉంది. ప్లగిన్‌లో మనకి ఈ నేమ్స్ అన్ని యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి. అప్పుడే ప్రాపర్‌గా ఇవ్వగలం. సో క్యాపిటల్ లెటర్‌లోనే పీపీఎం అని ఇవ్వండి అవుట్పుట్ ఫీల్డ్ నేమ్. ఇచ్చాక అవుట్పుట్ ఫీల్డ్ టైప్ ఇంటిజరే ఉండాలి. ఫీల్డ్ లెంగ్త్ 10 ఉండాలి. ఫీల్డ్ లెంగ్త్ అంటే ఏంటంటే దాంట్లో నేను అవుట్పుట్ కింద వచ్చేటప్పుడు ఎన్ని ఆల్ఫాబెట్స్ వరకు దాంట్లో ఎంటర్ చేయగలం. అంటే 10 ఆల్ఫాబెట్స్ వరకు మనం దాంట్లో ఎంటర్ చేయగలం. అది ఫీల్డ్ లెంగ్త్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి నాకు ప్రతి రోకి అంటే ఒక ఫీచర్‌కి ఒక నంబరింగ్ వచ్చేయాలి. డ్రా చేసిన దాని ప్రకారం. సో దానికి ఏమిస్తామంటే ఫార్ములా ఎక్స్‌ప్రెషన్ అనే బాక్స్‌లో రో నంబర్ ఆర్ అని టైప్ చేయండి. మనకు షార్ట్‌కట్ ఆప్షన్ వస్తుంది. రో_నంబర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేశాక మీకు ఇక్కడ కింద ప్రివ్యూ అని ఆప్షన్ ఉంటుంది చూడండి. ఈ ప్రివ్యూ అనేది మనకి నంబర్ 1 పడాలి. ఆ ఫీచర్‌కి నంబరింగ్ అటాచ్ అయితే ప్రివ్యూ 1 వస్తది. ఇన్‌కేస్ ఫీచర్స్ ప్రాపర్‌గా ఇవ్వకపోతే ఇక్కడ మనకి 1 కాకుండా నల్ వస్తుంది. ఎన్‌యుఎల్‌ఎల్ అని. అలా రాకుండా 1 వచ్చినప్పుడు మనం చేస్తాం. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఓకే మీద క్లిక్ చేస్తాం. ఈ అట్రిబ్యూట్ టేబుల్‌లో మనకి లాస్ట్‌లో యాడ్ అవుతుంది. మనం యాడ్ చేసిన పీపీఎం సీరియల్ నంబర్‌లో వచ్చేసింది అన్నట్టు. పీపీఎం నంబరింగ్ ఇచ్చేసుకున్నాం. నెక్స్ట్ మనం దీనికి ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి. అది ఎలాగంటే ఈ దీన్ని క్లోజ్ చేసుకున్న తర్వాత అగైన్ ఈ లేయర్ మీద రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేశాక మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ జామెట్రీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది ఇప్పుడు ఫ్రెష్‌గా ఇన్‌స్టాల్ చేసుకున్న వర్షన్స్‌లో ఉండదు. అందుకు దీన్ని మనం ఎలా ఇన్‌స్టాల్ చేసుకుంటామంటే మనకి ఇక్కడ ఫస్ట్ చెప్పుకున్నాం మెనూ బార్‌లో ప్లగిన్స్ ఆప్షన్ ఉంది. దాంట్లోకి వెళ్తారు. మేనేజ్ అండ్ ఇన్‌స్టాల్ ప్లగిన్‌లోకి వెళ్తారు. ఇక్కడ ఆల్‌లో క్లిక్ చేయండి ఇప్పుడు. ఆల్ క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ చేయండి.
క్యాలిక్యులేట్ జామెట్రీ ఇక్కడ మనకి క్యాలిక్యులేట్ జామెట్రీ ఆప్షన్ వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ ఇన్స్టాల్ అయితే ఇన్స్టాల్ అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేయండి. ఇన్స్టాల్ అయ్యి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు రైట్ క్లిక్ చేసి క్యాలిక్యులేట్ జామెట్రీలోకి వెళ్ళండి. క్యాలిక్యులేట్ జామెట్రీలోకి వెళ్ళాక మనకి ఇక్కడ ప్రాపర్టీస్లో 2 ఆప్షన్లు ఉంటాయి, ఏరియా అండ్ పెరిమీటర్. మనకి ఇక్కడ పెరిమీటర్ అవసరం, ఓన్లీ ఏరియా. ఈ ఏరియా ఫీల్డ్లో ఇది ఏరియా అని ఒక ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది. ఇందాక మనం పీపీఎం అని అలా క్రియేట్ చేసామో ఏరియా అని ఫీల్డ్ అనేది నాకు ఫస్ట్ 2 క్యాలిక్యులేట్ చేస్తాం, స్క్వేర్ యార్డ్స్, స్క్వేర్ మీటర్స్. ఫస్ట్ స్క్వేర్ యార్డ్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. దానికి ఇక్కడ ఫీల్డ్ నేమ్ వచ్చేసరికి ఏరియా 1 అని ఇలా స్మాల్ లెటర్స్లో ఇవ్వండి. ఏరియా 1 ఇవ్వండి. తర్వాత దానికి వచ్చేసరికి యూనిట్స్ డబుల్ క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్లో మనకి స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. స్క్వేర్ యార్డ్స్ మీద క్లిక్ చేస్తాం. ప్రెసిషన్ 3 ఇస్తున్నాను. అంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ వరకు మనకి ఎక్స్టెండ్ కానీ అది చూపించాను. 3 డిజిట్స్ వరకు చూపించాలి అని వస్తుంది. ఇచ్చాక మనకి సిఆర్ఎస్ ప్రాపర్గా ఉందో లేదో చూసుకొని ఓకే చేయండి. నేను స్క్వేర్ యార్డ్స్ యాడ్ చేస్తాను. ఇప్పుడు స్క్వేర్ మీటర్స్ కూడా సేమ్ అలాగే రైట్ క్లిక్ చేస్తాం, క్యాలిక్యులేట్ జామెట్రీలోకి వెళ్తాం. ఇక్కడ ఫీల్డ్ నేమ్ వచ్చేసరికి ఇంకొక ఫీల్డ్ కొత్తగా యాడ్ చేస్తున్నాం కాబట్టి 2 ఇస్తున్నాం. అదే ఫీల్డ్ ఉంచితే దానికి అప్డేట్ అవుతుంది, అంటే యూనిట్స్ చేంజ్ అయిపోతుంది. నాకు అలా కాదు, ఫ్రెష్ ఫీల్డ్ కావాలి కాబట్టి ఏరియా 2 అని ఒక ఫీల్డ్ ఇస్తున్నాం. యూనిట్స్ వచ్చేసరికి స్క్వేర్ మీటర్స్ ఇస్తున్నాం. ప్రెసిషన్ 3 ఉంచుతాను. సిఆర్ఎస్ చెక్ చేసుకుంటాం, ఓకే చేస్తాం. ఇప్పుడు అట్రిబ్యూట్ టేబుల్లోకి వెళ్ళి యాడ్ అయిందో చూడండి. రైట్ క్లిక్ చేస్తాం, ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్. డ్రాగ్ చేస్తే లాస్ట్కి వెళ్తాం. ఇప్పుడు 2 ఫీల్డ్స్ కూడా యాడ్ అయ్యాయి, పీపీఎం, ఏరియా, ఏరియా. మనకు కావాల్సిన 3 ఫీల్డ్స్ వచ్చేసినాయి. ఇది క్లోజ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ టాగుల్ రేటింగ్ అనేది ఆఫ్ చేయండి. టాగుల్ రేటింగ్ అంటే ఇప్పుడు దాకా ఎడిట్స్ చేసినవన్నీ సేవ్ చేయాలి మనం ఈ లేయర్. సో దాన్ని క్లిక్ చేస్తాం. పార్సల్ ఏరియా చేంజ్ చేస్తే సేవ్ చేయాలి వద్దని అడుగుతుంది. సేవ్ అని వద్దాం. టాగుల్ రేటింగ్ క్లోజ్ చేస్తాం. ఇప్పుడు మనం ప్లగ్ఇన్లోకి వెళ్ళిపోతాం. మనకి ఇక్కడ ఆల్రెడీ ఇందాక ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, ఈ సింబల్ చూపిస్తుందని చెప్పాను కదా, ప్లగ్ఇన్ టార్గెట్ లాగా బ్లాక్ కలర్ సర్కిల్ లోపల రెడ్ కలర్ సర్కిల్ లోపల దాన్ని క్లిక్ చేస్తారు. వచ్చేసరికి మనకి ఇలా డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ ఏంటంటే చూజ్ ప్లాట్ ఏరియా షేప్ ఫైల్. ప్లాట్ ఏరియా షేప్ ఫైల్ అంటే అక్కడ ఏమనుకున్నాము, పార్సల్. ప్లాట్ ఏరియా షేప్ ఫైల్ అంటే పార్సల్ ఏరియా. దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత చూస్ ప్రాపర్టీ పార్సల్ నెంబర్. దానికి మన అట్రిబ్యూట్లో ఫీల్డ్స్ యాడ్ చేసింది కదా, ప్రాపర్టీ పార్సల్ అంటే పీపీఎం అని ఫీల్డ్ యాడ్ చేసింది కదా. పీపీఎం అంటే ప్రాపర్టీ పార్సల్ మ్యాప్, దానికి ఇచ్చే నెంబర్ ప్రాపర్టీ పార్సల్ నెంబర్. సో దాన్ని సెలెక్ట్ చేస్తాం. ఆ పీపీఎం అనేది సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ప్లాట్ ఏరియా స్క్వేర్ యార్డ్స్. ఇందాక మీకు మెన్షన్ చేసినట్టు ఏరియా 1 అని ఇచ్చుకున్నాం కదా, దానికి యూనిట్స్ స్క్వేర్ యార్డ్స్ ఇచ్చాను. దాన్ని సెలెక్ట్ చేస్తాం, ఏరియా 1. నెక్స్ట్ ప్లాట్ ఏరియా అండ్ స్క్వేర్ మీటర్స్. ఏరియా 2 ఏదైతే ఇచ్చానో దానికి యూనిట్స్ వచ్చేసరికి స్క్వేర్ మీటర్స్ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసరికి బిల్టప్ ఏరియా ఆర్ ప్లింత్ షేప్ ఫైల్. మనం సెకండ్ ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కదా బిల్టప్ ఏరియా అని. ఒక్కొక్కసారి మనకి దాంట్లో ఇచ్చేటప్పుడు వాడు ప్లింత్ అని కూడా ఇస్తాడు షేప్ ఫైల్. సో అందుకే ప్లింత్ కూడా ఇచ్చాను. తర్వాత కింద డిస్ట్రిక్ట్ నేను ఇస్తాను. నేను తీసుకున్నది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. మండలి నేను ఇస్తాము. పంచాయతీ నేను ఇస్తాను పొన్నవారు. తర్వాత పంచాయతీ కోడ్ ఇంకా ఐడియా ఉంటే ఇస్తారు. తర్వాత దానికి రిలేటెడ్ ఎలిజిబుల్ కోడ్ ఇస్తారు. సిక్స్ డిజిట్స్ ఎలిజిబుల్ కోడ్ ఇచ్చిన తర్వాత ఈ ఫీల్డ్స్ అని ఫిల్ చేసిన తర్వాత నాకు పంచాయతీ కోడ్ తెలియదు కాబట్టి డాష్ పెట్టాను. మీకు తెలిస్తే ఫిల్ చేయండి. తర్వాత రన్ చేస్తాం.
రన్ చేశాక మనకి లెఫ్ట్‌లో ఇందాక నేను 2 లేయర్సే కదా ఉంచింది. ఏది బిల్టప్ ఏరియాని, పార్షియల్ ఏరియా ఉంచాను. దాని రిఫరెన్స్‌తో ఇది 4 లేయర్స్ క్రియేట్ చేసుకుంటాము. ఆ లేయర్స్ క్రియేట్ అయిన తర్వాత మీరు క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇంక డైరెక్ట్‌గా టెంప్లేట్‌లోకి వెళ్ళిపోతాం. దానికి ఎలాగంటే ప్రాజెక్ట్ అని ఉంటుంది లెఫ్ట్‌లో మెనూ బార్‌లో. దాన్ని క్లిక్ చేస్తారు. కింద నుంచి థర్డ్ ఆప్షన్ లేఅవుట్స్ అని ఉంటుంది. లేఅవుట్స్‌లోకి వెళ్తారు. దాంట్లో A4 PPM టెంప్లెట్ అని ఉంటుంది. టాబ్‌లెట్‌లోకి వెళ్తారు. క్లిక్ చేసినప్పుడు ఇలా వస్తుంది. ఇది టెంప్లెట్ ఫార్మాట్ అన్నమాట. ప్రతి PPM కూడా ఇవన్నీ వస్తాయి. అంటే మేము మండలం, ఫ్రెండ్షిప్, ఆ పార్సల్ నెంబర్ మనం ఇందాక ఇచ్చింది, స్క్వేర్ యార్డ్స్, స్క్వేర్ మీటర్స్, పంచాయతీ పొలం తెలుసుకోవాలి. ఇవన్నీ మనం సెలెక్ట్ చేసాం కదా అట్రిబ్యూట్ అవన్నీ వస్తాయి. ఇవన్నీ ఈ టెంప్లెట్ ప్రాపర్ చూసుకున్న తర్వాత మనకి ఇక్కడ పైన మెనూ బార్ కింద అట్లాస్ టూల్ బార్ అని ఉంటుంది. దాంట్లో ప్రివ్యూ అట్లాస్ అని ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఈ సింబల్ అంటే ఎర్త్ సింబల్ కనిపించలేదనుకోండి, మ్యాప్ సింబల్ ప్రివ్యూ అట్లాస్, ఈ మెనూ బార్ మీద రైట్ క్లిక్ చేయండి. ఇది టూల్ బార్ కాబట్టి కింద అట్లా టూల్ బార్ అని ఉంటుంది. దాన్ని టిక్ చేసుకోవాలి. వన్ టిక్లో ఉంటుంది. టిక్ చేసుకుంటే మనకి ఇట్లా కనిపిస్తుంది. కనిపించాక ప్రివ్యూ అట్లాస్ అని క్లిక్ చేయాలి. అట్లాస్ మనకి ప్రివ్యూ అవుతుంది. అన్ని మ్యాప్స్ ఇక్కడ ప్రివ్యూ అవుతుంది. ఆ సీరియల్ నెంబర్ అంతా కూడా PPM అని మనం అక్కడ అడాప్ట్ చేసింది కదా, ఆ సీరియల్ నెంబర్స్ అన్ని కూడా దీనికి ఇక్కడ వస్తాయి. అన్ని కూడా ఇక్కడ అసైన్ అయిపోతాయి. అంటే మనకి ఇక్కడ అట్రిబ్యూట్ మనం డ్రా చేసిన వెక్టర్ లేయర్ ఇక్కడ 2 కనిపిస్తాయి మ్యాచ్. ఈ స్మాల్ ఆరో నెక్స్ట్ ఫీచర్ ఏమొస్తుందో చూస్తారు. ప్రతి దానికి కూడా ఇక్కడ మనం ఇచ్చిన పార్సల్ ఉంది టెక్స్ట్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా చేంజ్ అవుతుంది. దీంట్లోనే మనకు లెంగ్త్ క్యాలిక్యులేట్ అయితే బిల్డప్ పేరు యాడ్ అయ్యి వస్తుంది. చేసిన తర్వాత ఇక్కడ మీరు జస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ రైట్ సైడ్ నుంచి సెకండ్ అది మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ అట్లాసెస్ ఇమేజ్ ఉంది కదా, దాని పక్కన డ్రాప్ డౌన్ అవుతుంది. ఆ డ్రాప్ డౌన్ క్లిక్ చేసినప్పుడు మనకి 3 ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో ఎక్స్పోర్ట్ అట్లాసెస్ PDF అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేశాక ఆ ఫైల్ ఎక్కడ సేవ్ చేయాలి, PDF ఎక్కడ సేవ్ చేయాలని పాత అడుగుతుంది. సో దాంట్లో నేను ఇక్కడ దానికి ఏమి ఇచ్చుకుంటున్నాను అంటే పోలవరం PPMs అని ఇచ్చుకుంటున్నాను. కప్ట్ పార్స్ మ్యాప్ అని ఇచ్చుకుంటున్నాను. సేవ్ కొడతాం. సేవ్ కొట్టాక PDF ఎక్స్పోర్ట్ ఆప్షన్స్ కూడా ఇస్తుంది. దాంట్లో ఏదైనా మళ్ళీ సేవ్ చేయండి. ఏం చేంజ్ చేయకుండా అప్పుడు ఒక్కొక్క PPM మనకి ఇలాగ ఎక్స్పోర్ట్ అవ్వడం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఎక్స్పోర్ట్ అవ్వడానికి మనకు కొంచెం టైం తీసుకుంటుంది. ఉన్న సిస్టమ్ ప్రాసెసింగ్ని బట్టి అది కొంచెం టైం తీసుకుంటుంది ఎక్స్పోర్ట్ అవ్వడానికి. మనకి ఇక్కడ 100% అయ్యాక అప్పుడు PDF ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి. కంప్లీట్గా జనరేట్ అయిన తర్వాత మనకి ఇక్కడ పైన ఒక సింబల్ చూపిస్తుంది చూసారా, PDF జనరేట్ అయిన పాత, దాని మీద క్లిక్ చేయండి. PDF ఓపెన్ చేసి అన్ని PPMs ప్రాపర్గా వచ్చేలా చూసుకోండి. మనకి PPMs కౌంట్ తెలుసు కదా, ఇందాక ఎలా చూసాం కదా, ఆ కౌంట్ ఇక్కడ ఉందా లేదో చూడండి. అన్ని PPMs వచ్చాయి అనుకున్న తర్వాత ప్రాపర్గా వచ్చాయి అనుకున్న తర్వాత క్లోజ్ చేసేసుకుంటాము. ఇప్పుడు మనకి PPMs అయిపోయినాయి. నెక్స్ట్ దీనికి మనం ఏనాట్ జనరేట్ చేసుకోవాలి. ఏనాట్ ఎలా జనరేట్ చేసుకోవాలో చూస్తాము. మనం ఏంటంటే ఫస్ట్ ఏనాట్ మనం ఓఆర్ఐతో జనరేట్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు మనం ఏనాట్ టిక్ చేసి ఉంటుంది స్టార్టింగ్, దాన్ని టిక్ చేసుకుంటారు. మనకు ఓఆర్ఐ కనిపిస్తుంది.
ఇప్పుడేంటంటే మనకి ఒక్కొక్క పీపీఎం ఇండివిడ్యువల్‌గా కనిపించాలని చెప్పేసి మనం కొన్ని రూల్స్ రాస్తాం. కానీ మనకి ఇక్కడ ఏంటి అన్ని పార్సెల్స్ కనిపించాలి. అన్ని పార్సెల్స్ కనిపించాలి కాబట్టి ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఈ పార్సెల్ ఏరియా మీద రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ ప్రాపర్టీస్ అని ఉంది కదా! దాంట్లోకి వెళ్ళండి. లాస్ట్ ఆప్షన్ ప్రాపర్టీస్‌లోకి వెళ్తారు. దాంట్లో ఫస్ట్ నుంచి థర్డ్‌ది సింబాలజీ అని ఉంటుంది. సింబాలజీలోకి వెళ్ళండి. మనకి ఇక్కడ రూల్ బేస్ సింబల్ అప్లై చేస్తుంది. మనకు ఆ లేఅవుట్ ఓపెన్ చేసినప్పుడు ఆ పర్టిక్యులర్ మ్యాప్ కనిపించడానికి. కానీ ఇక్కడ నాకు అన్నీ కావాలి కాబట్టి ఇక్కడ రూల్ బేస్డ్ తీసేస్తాం. రూల్స్ తీసేసి సింగిల్ సింబల్ పెడతాం. సింగిల్ సింబల్ పెట్టాక ఈ ఫిల్ కలర్ వచ్చేసరికి పింక్ పెట్టుకోండి. పర్పుల్ పెట్టుకోండి. పర్పుల్ పెట్టుకొని పర్పుల్ పెట్టుకున్న తర్వాత కింద మనకి అప్లై అనే ఆప్షన్ ఉంటుంది. అప్లై చేయండి. అన్ని పీపీఎంస్ మనకు కనిపిస్తాయి. దీంతో పాటు నాకేం కనిపించాలి? పీపీఎం నెంబర్ కూడా కనిపించాలి నాకు. నెంబర్ కనిపించాలంటే మనకి ఇక్కడ లేబుల్ అని ఉంటుంది. సింబాలజీ కింద ఫోర్త్ ఆప్షన్. ఆ లేబుల్ని క్లిక్ చేస్తారు. దాంట్లో సింబల్ లేబుల్ ఆల్రెడీ ఉంటుంది. దీంట్లో పీపీఎం వాల్యూ ఇస్తారు. తర్వాత ఈ టెక్స్ట్ కలర్ వచ్చేసరికి వైట్ పెట్టుకోండి. టెక్స్ట్ కలర్ నాకు టెక్స్ట్ కలర్ ఇక్కడ బ్లాక్ కనిపిస్తుంది. బ్లాక్ కాకుండా ఇక్కడ వైట్ పెట్టుకోండి. మనకి ప్రాపర్గా కనిపించడానికి వైట్ కలర్ పెట్టుకుని అప్లై చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ నాకు పార్సెల్స్ కనిపిస్తున్నాయి. పార్సెల్స్ తర్వాత బిల్టప్ పేరు ఎవరు కనిపించాలి. దానికి కూడా రూల్స్ అప్లై ఉంటాయి. ఆ రూల్స్ని తీసేస్తాయి. బిల్టప్ పేరు మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేస్తారు. ప్రాపర్టీస్లోకి వెళ్తారు. అగైన్ థర్డ్ ఆప్షన్ సింబాలజీ రూల్ బేస్డ్ తీసి సింగిల్ సింబల్ పెడతారు. సింగిల్ సింబల్ పెట్టాక బిల్టప్ పేరు మన నెంబర్ ఏం కనపడాల్సిన అవసరం లేదు కాబట్టి అప్లై చేస్తారు. అప్లై చేసి ఓకే చేస్తారు. ఇప్పుడు మనకంటే ఇందాక ఆల్రెడీ వాడు ప్లగ్ఇన్ యూస్ చేసి టెంప్లెట్ ఆల్రెడీ ఇచ్చేసాడు అలాగా. కానీ ఇప్పుడు మనం టెంప్లెట్ మనంతట మనం యాడ్ చేసుకోవాలి. దాన్ని మనం ఏం చేస్తామంటే మీకు టెంప్లెట్ కూడా సర్క్యులేట్ చేస్తాం. ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. కింద నుంచి ఫోర్త్ ఆప్షన్ లేఅవుట్ మేనేజర్ అని ఉంటుంది. ఆ లేఅవుట్ మేనేజర్లో ఇక్కడ వ్యూ ఫ్రమ్ టెంప్లెట్ అని ఉంటుంది. ఆ టెంప్లెట్ కింద ఇక్కడ ఎంటీ లేఅవుట్ ఉంది కదా, ఎంటీ లేఅవుట్ కాకుండా స్పెసిఫిక్ అని సెలెక్ట్ చేస్తారు. అంటే స్పెసిఫిక్గా నేను ఏదైతే టెంప్లెట్ ఆల్రెడీ ముందుగా రెడీ చేసుకున్నానో దాన్ని క్రియేట్ చేయాలని. అది ఎక్కడ ఉందని ఇక్కడ మనం బ్రౌజ్ చేసుకోవాలి. అగైన్ కింద పాత్ కనిపిస్తుంది కదా, పాత్ పక్కన చివర బ్రౌజ్ అనే ఆప్షన్ ఉంటుంది 3 డాట్స్. అది క్లిక్ చేసి ఆ టెంప్లెట్ అనేది మేము ఇచ్చింది ఏ ఫోల్డర్లో ఉందో సెలెక్ట్ చేసుకుంటారు. మీకున్న హ్యాబిటేషన్ బట్టి అది ల్యాండ్స్కేపా పోర్ట్రేటా చూసుకుంటారు. ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకొని ఓపెన్ మీద క్లిక్ చేస్తారు. ఓపెన్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మనకి పాత్ కనిపించాలి. కనిపిస్తున్న తర్వాత పైన క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఆ టెంప్లెట్ లేఅవుట్కి ఏం నేమ్ ఇవ్వాలన్నది అది అడుగుతుంది. టెంపరీగా టైల్ పోర్ట్రేట్ మనం ఏ1 వస్తుంది, అది ఓకే చేసేసారు. తర్వాత మనకి టెంప్లెట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నాకేంటంటే మ్యాప్ కనిపించాలి. ఇప్పుడు కనిపించట్లేదు. దాన్ని ఎలా యాడ్ చేసుకుంటామంటే మనకి ఇక్కడ మీకు కనిపించే ప్రతిదీ ఒక ఐటెం అన్నమాట. అంటే ఇక్కడ లోగో కనిపిస్తుంది కదా, లోగో ఒక ఐటెం. విలేజ్ అనే నేమ్ పడింది కదా, విలేజ్ అనేది ఒక ఐటెం. మండలం అనేది ఒక ఐటెం. ఈ సింబాలజీ ఒక ఐటెం. మ్యాప్ అనేది ఒక ఐటెం. ఈ లేఅవుట్లో మనం ప్రతి దాన్ని తీసుకుని డ్రా చేస్తున్న ప్రతిదీ కూడా ఒక ఐటెం అన్నమాట. ఆ ఐటెం లిస్ట్ అనేది ఇక్కడ మనకి ఐటెం అనే ప్యానల్లో ఇక్కడ లిస్ట్ మొత్తం ఉంటుంది. దాని యొక్క ప్రాపర్టీస్ ఎడిట్ చేయడానికి కింద మనకి ఇంకొక ప్యానల్లో ఐటెం ప్రాపర్టీస్ అని ఉంటుంది. నాకు మ్యాప్ కనిపించట్లేదు కాబట్టి ఫస్ట్ నేను ఈ మ్యాప్ని ఫ్రీజ్ చేస్తున్నా. లాక్ సింబల్ మీద లాక్ చేస్తున్నా.
ఫ్రెష్‌గా ఒక మ్యాప్ డ్రా చేసుకోవాలి. ఫ్రెష్‌గా మ్యాప్ ఒకటి యాడ్ చేసుకోవాలంటే ఐటెమ్ యాడ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి లెఫ్ట్‌లో ఐటెమ్ ప్యానెల్ ఉంటుంది. దీంట్లో 1, 2, 3, 4, 5, 6 సిక్స్త్ ఆప్షన్ యాడ్ మ్యాప్ అని కనిపిస్తుంది కదా! ఈ సింబల్ మ్యాప్ ప్లస్ సింబల్ యాడ్ మ్యాప్ దాని మీద క్లిక్ చేస్తారు. దాని మీద క్లిక్ చేశాక మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో అలా లెఫ్ట్ క్లిక్ ఇచ్చి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి వదిలేసాక మనకి మ్యాప్ యాడ్ అవుతుంది. ఈ మ్యాప్ 1 ఉంది కదా! అది ఇంతకుముందు ఉన్న మ్యాప్. దాన్ని ఇక్కడ ఐ సింబల్ కనిపిస్తుంది. ఆ రోని అన్టిక్ చేస్తే మనకి బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ అయిపోయింది దాన్ని. ఇప్పుడు మనకేంటి ఈ మ్యాప్ 2లో ఆహ్, ఇది సెంటర్‌కి రావాలి ఇమేజ్. పక్కకెళ్ళింది కదా! నాకు సెంటర్‌కి రావాలి. దానికి మనం ఏం చేస్తామంటే ఇది ఇమేజ్ లేదు కదా! ఇమేజ్ కొద్దిగా స్లోగా రెండర్ అవుతుంది. అంటే స్లోగా లోడ్ అవుతది. సో, దానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ టాప్ నుంచి ఫోర్త్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మూవ్ కంటెంట్ ఐటెమ్ దాని మీద క్లిక్ చేసి మ్యాప్ మీద పట్టుకొని ఇలాగా సెలెక్ట్ చేసి ఇప్పుడు మ్యాప్ మనకు మూవ్ అవుతుంది. దాంట్లో ఉన్న కంటెంట్ మాత్రమే మూవ్ అవుతది. మనకు ప్రాపర్‌గా కనిపించేంత వరకు అడ్జస్ట్ చేసుకొని మళ్ళా అగైన్ థర్డ్ ఆప్షన్ కర్సర్ సెలెక్టర్ మూవ్ ఐటెమ్ అది సెలెక్ట్ చేసుకోవాలి. నాకు ప్రాపర్‌గా మ్యాప్ గ్రామ్ కంట మొత్తం కనిపిస్తుందని పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తాం అంటే మ్యాప్ టూలో కింద ఐటెమ్ ప్రాపర్టీస్ అని చెప్పాను కదా! దానికి ఇక్కడ స్కేల్ మనం ఫిక్స్ చేసుకోవాలి. స్కేల్ నేను ఎంత ఇస్తాను దానికి తగ్గట్టు $1200 ఇచ్చా. అడ్జస్ట్ అయింది. దీనికి మనకి మ్యాప్ బోర్డర్ కూడా కనిపించాలి కాబట్టి ఈ ఐటెమ్ ప్రాపర్టీస్‌లోని లాస్ట్‌కి వెళ్తే ఫ్రేమ్ అని ఉంటుంది కింద. దాన్ని టిక్ చేసి ఉండదు టిక్ చేయండి. టిక్ చేసి ఆ ఫ్రేమ్ థిక్‌నెస్ అనేది 5 ఇవ్వండి. మనకి ఇలా ఫ్రేమ్ థిక్‌నెస్ యాడ్ అవుతది. ఔటర్ బౌండ్. ఇలా మీరు ప్రాపర్‌గా పెట్టుకున్న తర్వాత దాన్ని లాక్ చేయండి. లాక్ సింబల్ లాక్ చేయండి. ఇప్పుడు మనకి అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ మనకి నేమింగ్ ఇవ్వాలి విలేజ్ దానికి. ఇక్కడ ఈ ఐటెమ్స్‌లోని విలేజ్ ఉంది కదా! విలేజ్ సెలెక్ట్ చేయండి. విలేజ్ సెలెక్ట్ చేశాక ఐటెమ్ ప్రాపర్టీస్‌లో దాని పక్కన విలేజ్ పక్కన నేమ్ ఇస్తారు. దానిపైన మండలం ఉంది కదా! మండలంలో ఆ మండలం ఏంటో ఇస్తాం. డిస్ట్రిక్ట్ ఏంటో ఇస్తారు. ఇంతా అయిపోయిన తర్వాత మనం ఇక్కడ నేను మ్యాప్‌కి స్కేల్ ఎంత పెట్టుకున్నా ఇక్కడ 1200 పెట్టుకున్నా. కానీ నాకు ఇక్కడ ఎంత కనిపిస్తుంది ఇక్కడ స్కేల్ బార్‌లో ఇస్తే 10,000 కనిపిస్తుంది. నాకు ఆహ్, మ్యాప్‌కున్న స్కేల్ ఇక్కడ కనిపించాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనకి స్కేల్ బార్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేయండి. ఆ ఐటెమ్‌లో ఇక్కడ మనకి మెయిన్ ప్రాపర్టీస్‌లో మ్యాప్ అంటే ఏ మ్యాప్ యొక్క స్కేల్ ఇక్కడ అసైన్ అవుతుందని. మ్యాప్ 1 మనకి ప్రాపర్‌గా కనిపించట్లేదు. మ్యాప్ 2 తీసుకున్నాము. ఇక్కడ మ్యాప్ 2 సెలెక్ట్ చేయండి. మనకి స్కేల్ అనేది చేంజ్ అయిపోతుంది. ఆ మ్యాప్‌కి ఏదైతే స్కేల్ ఉందో అది అసైన్ అయిపోతుంది. అయిన తర్వాత సేమ్ ఇందాకట్లాగానే ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటాం. పీడీఎఫ్ కింద ఎక్స్‌పోర్ట్ ఎట్లా చేసుకుంటామంటే ఇక్కడ పీడీఎఫ్ సింబల్ కనిపిస్తుంది చూసారా? ఇమేజ్ పక్కన మూలది మీటర్ సింబల్ తర్వాత 4 ఇక్కడ మనకి ఎక్స్‌పోర్ట్ యాజ్ పీడీఎఫ్ సింగిల్ పీడీఎఫ్. ఇందాకనైతే మనకి బల్క్‌గా అన్నీ ఒక పీడీఎఫ్‌లో వచ్చింది కదా! సింగిల్ ఇమేజ్ సింగిల్ పేజ్ మనం ఏదైతే పీపీ విధానం ఓపెన్ చేసి ఉంచామో అది మాత్రం మనకు సెపరేట్‌గా ఎక్స్‌పోర్ట్ అవ్వడానికి
మనం దీన్ని క్లిక్ చేస్తాం. నార్త్ ఆరో లింక్ నాకు జ్ఞాపకం ఉంది, ఏం కాదు, వదిలేసింది, క్లోజ్ చేయండి. ఇప్పుడు మనకి ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది. పాత్ ఏ నేమ్ అయితే అక్కడ సేవ్ చేయాలండి. ఇందాక సేవ్ చేసుకున్నాం కదా, పొన్నవరం పీపీఎం కదా, అది పొన్నవరం ఏ నాట్ అని సేవ్ చేసుకుంటాం. అని సేవ్ చేసుకొని నెక్స్ట్ కూడా సేవ్ పడుతుంది. అది ఇమేజ్ కదా, కొంచెం స్లోగా అలా సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత మనకి నోటిఫికేషన్ వస్తుంది కదా, ఎక్కడ సేవ్ అయిందని దాన్ని క్లిక్ చేస్తారు. ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసి ప్రాపర్గా ఓపెన్ అవుతుంది చూసుకుంటారు. ఇది మనకి ఏంటంటే మనం ఫీల్డ్ మీదకి వెళ్తున్నప్పుడు ఆ, ఏ పార్టీకి వెళ్తున్నామో ఏ పీపీఎం మనం తీసుకెళ్ళాలి, ఏ పీపీఎంస్ మనం తీసుకెళ్ళాలని గమనించడానికి మనం ఈ మొత్తంలో మనం ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. మ్యాప్ చేసుకుని పలానా రోడ్డు పక్కన ఈ నెంబర్స్ ఈ ఇళ్ళకి వెళ్దాం అనుకున్నప్పుడు మనం ఈ పీపీఎంస్ మాత్రమే ఇండివిజువల్ ప్రాపర్టీ పార్సల్స్ మనం ప్రింట్ తీసుకుని వెళ్ళాలి. సో దానికి మనకి లొకేషన్ ఐడెంటిఫికేషన్కి ఏమిటో అనేది మనకి యూజ్ అవుతుంది. ప్రాపర్గా కనిపిస్తుంది అనుకుంటున్నారు, ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. మనకి ఇక్కడ ఇచ్చిన ఫార్మాట్ ఏంటి, .gdb ఫైల్ కదా. .gdb ఫైల్ అంటే ఇన్ని సపోర్టింగ్ ఫైల్స్ ఉంటాయి దీంట్లో. ప్రతి లేయర్కి 6 సపోర్టింగ్ ఫైల్స్ కింద. అలా కాకుండా మనకు ఒక్కొక్కసారి ఓన్లీ సింగిల్ ఫైల్ ఇస్తాడు ఎండిబి ఫార్మాట్లో. దాన్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. దీంట్లో మనకి ఓన్లీ .mdb ఫైల్ అని సింగిల్ ఫార్మాట్లో ఇచ్చాడు. దీన్ని మనం సేమ్ దానికి లాగానే అక్కడ మనం ఏం చేస్తాం, ఫోల్డర్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాం కదా, ఇక్కడ అలా కాకుండా ఈ ఫైల్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం ప్రాజెక్ట్లోకి. కట్ చేస్తాం, డ్రాగ్ చేసి ఇక్కడ రిలీజ్ చేస్తారు. ఇలా సేమ్ దానికి లాగానే అందులో ఉన్న లేయర్స్ అన్ని, అది కంప్రెసర్ ఫైల్ కదా, లేయర్స్ అన్ని చూపిస్తుంది. మనకు కావాల్సిన పంట పేరుని అండ్ పార్సల్ లేయర్స్ అని చూసుకుంటారు, యాడ్ చేస్తారు. వర్క్ యాడ్ చేసి మనం కంటిన్యూ చేస్తాం, ఎక్స్పోర్ట్ చేస్తాము. తర్వాత తెలుస్తుంది కదా ప్రాసెస్ అంతా అలా చేస్తాం. అలా కాకుండా నెక్స్ట్ ఇంకొక ఎర్రర్ ఏంటంటే మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు కొన్ని ఎర్రర్స్ వస్తాయి ప్లగ్ఇన్లో జనరేట్ చేసేటప్పుడు. ఆ ఎర్రర్ వస్తే ఎట్లా చేస్తామో చూద్దాం. నేను ఫస్ట్ చేసిన ప్రాసెస్ అంతా చేసేసాను, ప్రాజెక్ట్ సేవ్ చేశాను. తర్వాత అట్రిబ్యూట్లో పీపీఎం నెంబర్ అండ్ ఏరియా కూడా యాడ్ చేసేసాను. యాడ్ చేసేసిన తర్వాత ప్లగ్ఇన్ యూజ్ చేసి రన్ చేస్తాం కదా, రన్ చేసినప్పుడు ఈ డేటా అంతా సెలెక్ట్ చేసుకుంటాం. ఈ డేటా ఎంత ఇచ్చిన తర్వాత మనం కింద రన్ మీద క్లిక్ చేస్తాం కదా, అలా రన్ మీద క్లిక్ చేసినప్పుడు అది కంప్లీట్గా రన్ అవ్వకుండా మనకు అక్కడ ఒక ఫీచర్ ఎర్రర్ అని చెప్పి ఎర్రర్ చూపిస్తుంది చూడండి, ఫీచర్ నెంబర్ ఫ్రమ్ క్యాల్కులేట్ ఇన్వాలిడ్ జామెట్రీ. ఈ ఎర్రర్ మనం ఫస్ట్ క్లియర్ చేయాలి. ఈ క్లియర్ చేయకుండా ఈ ప్లగ్ఇన్లో ఈ ఫైల్ అనేది రన్ అవుతుంది. ఎర్రర్ ఎలా క్లియర్ చేయాలి ఇప్పుడు చూద్దాం. ఈ ఫీచర్ నెంబర్ ఉంది కదా, ఇది గుర్తుపెట్టుకోండి, 1552. ఇప్పుడు పార్సల్ ఏరియాలో రైట్ క్లిక్ చేసి దాంట్లో ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్లోకి వెళ్ళి మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ ఐడి ఉంది కదా, దీంట్లో
ఇట్లా మనకి మనం యాడ్ చేసాం కదా ఫీచర్ ఐడి పీపీఎం అని దాని మీద సెలెక్ట్ చేయండి సార్ట్ బై దాంట్లో మనం ఇందాక ఏమనుకున్నాం 1552 ఆ ఫీచర్ మీద ఇక్కడ రో మీద సెలెక్ట్ చేయండి రో మీద సెలెక్ట్ చేశాక ఇక్కడ మనకి మ్యాగ్నిఫైయింగ్ సింబల్ నుంచి ఉంది మ్యాగ్నిఫైయింగ్ జూమ్ మ్యాప్ సెలెక్టెడ్ రో రైట్ సైడ్ నుంచి 8th ఆప్షన్ దాని మీద క్లిక్ చేశాక దీన్ని క్లోజ్ చేయండి క్లోజ్ చేసినప్పుడు మనకి ఏదైతే ఎర్రర్ ఉందో మనం సెలెక్ట్ చేసింది అది ఇక్కడ మనకి డిస్ప్లే మీద హైలైట్ అవుతుంది జూమ్ అవుతుంది ఇక్కడ ఏమైంది ఒకసారి బుల్టప్ పేరు ఆఫ్ చేస్తే ఇక్కడ మనకి ఈ పీపీఎం మీద ఇదే ఓవర్లాప్ అయింది ఎగస్ట్రాగా ఎండ్ పాయింట్ ఇక్కడ బయటకు వచ్చేసి ఓవర్లాప్ అయింది మనం ఏంటంటే ఇప్పుడు ఈ ఓవర్లాప్ లేయర్ని క్లియర్ చేయాలి ఎలా క్లియర్ చేస్తామంటే ఇక్కడ మనకి ఈ ఇందాక టాగ్ల్ రేటింగ్ అనుకున్నాం కదా టాగ్ల్ రేటింగ్ పక్కన 4th ఆప్షన్ వర్టెక్స్ టూల్ ఉంటుంది ఈ వర్టెక్స్ టూల్ మీద క్లిక్ చేసి వీడు ఎక్స్ట్రాగా నోట్స్ యాడ్ చేసేసాడు మనకి బుల్టప్ ఏరియాలో ఆ నోట్స్ ఒక్కొక్కటి డిలీట్ చేసుకుంటారండి ఒకటి ఆ నోట్ మీద సెలెక్ట్ చేస్తారు మనకి కీబోర్డ్లో డిలీట్ ఆప్షన్ ఇస్తే అది క్లిక్ చేయండి నోట్ లెఫ్ట్ క్లిక్ ఇస్తారు డిలీట్ చేస్తారు ఇది కంప్లీట్ గా ఫిల్డ్ పాలిగాన్ కనిపిస్తుంది కదా ఇప్పుడు టాగ్ రేటింగ్ ఆఫ్ చేయండి ఆఫ్ చేశాక బుల్టప్ ఆన్ చేసుకొని అగైన్ ప్లగ్ ఇన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి మనం ఇవ్వాల్సిన డేటా అంతా ఇస్తుంది పార్సల్ ఏరియా పీపీఎం స్క్వేర్ యార్డ్స్ వచ్చేసరికి ఏరియా 1 స్క్వేర్ మీటర్స్ ఏరియా 2 ఇక్కడ బుల్టప్ ఏరియా డిస్ట్రిక్ట్ మనం సెలెక్ట్ చేసుకున్న డిస్ట్రిక్ట్ మండలం ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంది ఇచ్చేస్తాం మండలం గ్రామ పంచాయతీ నేమ్ గ్రామ పంచాయతీ కోడ్ విలేజ్ కోడ్ విలేజ్ కోడ్ రన్ చేస్తాం ఇప్పుడు ఎర్రర్ క్లియర్ అయిపోయి మనకి సపోర్టింగ్ ఫైల్స్ అనేవి జనరేట్ అవ్వాలి ఇక్కడ నుంచి మిగతా ప్రాసెస్ అంతా మనం కంటిన్యూ చేసేస్తాం